నమస్తే ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు చూద్దాం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి. హంద్రీనీవా కాలువల ద్వారా 53 చెరువులకు నీరు, కరువు సీమను కోనసీమగా మారుస్తున్నాం. దాసరపల్లి జయచంద్రారెడ్డి. తంబలపల్లి నియోజకవర్గంలో హంద్రీనీవా కాల్వ ద్వారా 2 విడతల్లో 53 చెరువులకు నీటిని నింపుతున్నామని టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి అన్నారు. శనివారం కూటమి నాయకులు అధికారులతో కలిసి కొరుపులకోట మండలం దొమ్మన్న బావి వద్ద హంద్రీనీవా కాల్వ నీటికి జలహారతి ఇచ్చారు. కృష్ణా జలాలను హంద్రీనీవా కాలువలతో కరువు మండలాల్లో పారించి కోనసీమగా మారుస్తున్న ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. తంబలపల్లి నియోజకవర్గం పాడి పంటలతో సస్యశ్యామలమవుతుందన్నారు. శనివారం రాజంపేట నియోజకవర్గం పాత బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ నందు మ్యాంగో ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం వెంకటేష్ మరియు ప్రియా ఆహ్వానం మేరకు మ్యాంగో ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ను నూతనంగా రిబ్బన్ కట్ చేసిన రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు. సందర్భంగా యాజమాన్యం చమర్తికి శాల్వాలు కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ రాజంపేట పట్టణంలో ప్రింటింగ్ చేసేటటువంటి ప్రతి వస్తువు క్వాలిటీగా ముద్రించి సరసమైన రేట్లకి అందించగలరని, భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యం, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద చెరువులకు నీళ్లు అందించే విధంగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని, సస్యశ్యామలంగా రైతులు ఉండే విధంగా వాళ్ల కలను నెరవేరుస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రీతమ ముఖ్యమంత్రి జలహారతి పట్టి ప్రజల మధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చంద్రబాబు ఎలక్షన్స్కు ముందు ఇచ్చిన హామీలను ప్రజల ముంగిటకు చేర్చారు. మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోనే మారుమూల జిల్లా అయినటువంటి కుప్పానికి నీరు అందించడం చాలా గర్వించదగ్గ విషయమని ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి కుప్పం ప్రజలు జేజేలతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలం తాకటం వారిపల్లి నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి అధికార సిబ్బంది, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. నాయకులు, కార్యకర్తలు దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికారు. తంబాలపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం మద్దినాయనిపల్లి పంచాయతీ పక్కిరెడ్డి గారిపల్లి నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో దాసరిపల్లి జయచంద్రారెడ్డి మరియు అధికార సిబ్బంది, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. నాయకులు, కార్యకర్తలు దాసరపల్లి జయచంద్రారెడ్డి గారిని ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం రోజు రాయచోటి పట్టణంలో సుధా కళ్యాణ మండపంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు మరియు కార్యదర్శుల ఎన్నిక కోసం వచ్చిన త్రిసభ్య కమిటీ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆబ్కాబ్ చైర్మన్ గన్ని రామాంజనేయులు, కర్నూలు డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ మరియు రాష్ట్ర పార్టీ నాయకులతో కలిసి రాజంపేట పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో దాసరపల్లి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రజాపక్షంగా పనులు జరుగుతున్నాయి. ఇక మీదట కూడా ఇలానే ప్రజల పక్షంగా వారికి ఏ సమస్య కూడా తలెత్తకుండా ముందుగానే గ్రహించి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అధికారులు సమన్వయం చేసుకుని ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వాటిని తీర్చి మన్ననలు ఉండాలని, నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని, మనకు మన అధినేత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తారని, ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజా అభివృద్ధి తదితర అన్ని కార్యక్రమాలు వేగవంతం అమలుకు ముందడుగు వేస్తున్నాయని, అందుకు తాను అందరినీ సమన్వయపరుచుకొని ముందుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు మండల అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.